హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పూజ చేసుకుంటాను. దేవునికి చూపిస్తాను. ఓకేనా, దేవుని పూజ చేసుకున్నాను. దేవుడి కోసం పానకం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంటే వాటర్ తీసుకోవాలి. 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని 2 గ్లాసెస్ తీసుకున్న వాటర్, కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. బెల్లం తీసుకోవాలి. బెల్లంని మనం తురుముకోవాలి ఫ్రెండ్స్. తురుముకోవాలి. ఇట్లా తురుముకొని వాటర్లో వేసుకోవాలి బెల్లంని. ఇది దేవునికి నైవేద్యం పెడతారు. శ్రీరామనవమి కదా ఈరోజు, అందుకే నేను దేవునికి పానకం పెడుతున్నాను. నేను ఇంకా వేరే ప్రసాదం చేయలేను, ఓన్లీ పానకం పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ పానకం పెట్టాలంట శ్రీరామనవమి రోజు. నేను తర్వాత ఇస్తాను. అందుకని మీరు డాడీ ఫోన్తో చూడు, పిల్లలు ఫోన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను చూడండి, ఓకేనా. బాను స్కూల్కి వెళ్ళేది ఇవాళ. ఇంట్లో తరుణ్ పంపించేసిన. బాను అంటే ఇక్కడ పూజ చేస్తారంట మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఒక 9 మంది పిల్లలు, ఆడపిల్లలు, ఒక బాబు కావాలంట. అందుకే ఇక్కడ బాబు వాళ్ళు వీడియో ఉన్నది చిన్నోడు, అందుకని పిలిచారు. అందుకని స్కూల్ పంపించలేవాలి. పొద్దున్నే చేస్తారు పూజ. స్కూల్ ఏమో 7కే వస్తుంది బస్సు, అందుకని పంపించలేవాల. చూడండి, మనం ఇలా గీక్కొని పెట్టుకోవాలి మొత్తము. ఇలా గీక్కొని పెట్టుకుంటే మొత్తం కరిగించాలి బెల్లం. ఇట్లా నార్మల్గా కరుగుతుంది, కానీ దానికి కొంచెం గ్రీస్ తొందరగా కరిగిపోతుంది అని మనము స్పూన్ తోటి కలుపుకోవాలి. ఓకేనా, స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలి పానకానికి. ఇలా బెల్లం తురుమేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరిగేటట్టు చూసుకోవాలి. మనం దీంట్లో ఇప్పుడు యాలకులు దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాలకులు ఉన్నాయి కదా, ఇది ఇంట్లో మనం ఇందులో వేసి దంచి పెట్టుకోవాలి. దంచి తురుముని ఇందులో వేసుకోవాలి. ఓకేనా, ఈ ప్రసాదం కంపల్సరీ శ్రీరాముని రోజు పెడతారు. గుడిలో కూడా పానకం ఇస్తారు, మంచిది అంటారు. దేవుడిది ప్రసాదం లాగా మనకి కంపల్సరీ పానకం ఉంటుంది. హైదరాబాద్లో అయితే శ్రీరామనవమి అన్న భోజనం కూడా పెడతారు. ఇక్కడ కూడా మాకు చేస్తున్నారు గుడిలో. అంటే శ్రీరాముని విగ్రహం లేదు గుడిలో, కృష్ణుని విగ్రహం ఉంది, కానీ వాళ్ళు చేస్తున్నారు శ్రీరామని. అట్లా హిందీ వాళ్ళకి నవరాత్రి అంట, అందుకని చేస్తున్నారు. అయితే మేము ఇంకా వెళ్తాము, నేను చూపిస్తాను ఇక్కడ గుడి. చూడండి, ఇలా దంచి పెట్టుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేను దంచేస్తున్నాను. మళ్ళీ మిక్సీలో మొత్తం పౌడర్ అయిపోతుంది కదా. ఈ పైవి చిన్న పర్లేదు అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకోవాలి. ఇలా దంచుకున్నాను, దీంట్లో వేస్తే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కరగాలి బెల్లము. స్వీట్ మనం టేస్ట్ చేయొద్దు కదా దేవుడిది, అందుకని నేను ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను. బెల్లం కొంచెం ఎక్కువ వేస్తుంది. చూడండి, ఇంకొంచెం తురుముతున్నాను. ఇప్పుడు నేను పానకం దేవుడికి పెడతాను. పూజ చేసేసాను కదా, దేవుడికి పెట్టేస్తాను. మనం ఇంకా ఏ ప్రసాదాలు చేయకపోయినా సరే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీరామనవమి రోజు కొంచెం మంచిగా ఉంటుంది హ్యాపీగా. ఓకేనా, ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. సన్నగా మిరియాలు కూడా వేసుకోవచ్చు, కాళీ మిర్చి కూడా వేసుకోవచ్చు మిరియాలు, కానీ నేను వేయలేను, తీసుకురాలి. అందుకనే ఈ బెల్లం పానకం మనం మంచిది, పిల్లలు కూడా తాగుతూ మంచిది. చూడండి, ఇప్పుడు దేవునికి పానకం ఇస్తున్నాను. పానకం ఇస్తున్నాను దేవుడికి. ఓం శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ రఘురామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ. దీపం సమర్పయామి, దీపం సమర్పయామి, పానకం నైవేద్యం 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 సమర్పయామి.
దివసం మంచుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పూజ చేసేసాను నేను. ఇంకా ఈ తరుణ్ సార్ స్కూల్కి వెళ్ళి తరుణ్ కోసం మాత్రం ఒక అన్నం వండుతా, కొద్దిగా ఇంకా పప్పు వండేస్తా నేను. ఇంకా గుడిలో మాత్రం భోజనాలు పెడతామన్నారు, అందుకని బాణం తీసుకొని వెళ్తాను, మీకు చూపిస్తాను అక్కడ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా చూడండి, ఇంకా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను గుడికి. ఇంకా బాణం ముందే వెళ్ళిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గుడి వచ్చేసింది, లోపలికి వెళ్తున్నాము. చూడండి చుట్టుపక్కల బాగా ఫ్లవర్స్ బాగా పెట్టారు, చూడండి బాగుంటుంది ఇక్కడ ఫ్లవర్స్. చూడండి గార్డెన్లా ఉంటుంది, బాగుంటుంది. వెదర్ కూడా ఇక్కడ చాలా బాగుంది, చెట్లు అన్నీ గుడి చుట్టూ చాలా బాగుంటుంది. కానీ ఇది కృష్ణుని గుడి, రాముడి లేదు. ఆయన కూడా ఇక్కడ పూజ చేసేసి ఇంకా బండారం అవుతారంట, అంటే అందరికీ అన్నం పెడతారు. చిన్నపిల్లలండి చూడండి, పూజ చేసుకొని వెళ్ళిన నమస్తే. ఇలా నేను శంకరునికి పూజ, లింగంకి పూజ చేసేసి వాటర్ పోసాను. చూడండి ఇలా మొక్కేసేసి ఇంకా బయటకు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాము. అలాగే కృష్ణుని దగ్గరికి వెళ్ళి కూడా నేను మొక్కాను. చూడండి కృష్ణుడు చాలా బాగుంటుంది. చూడండి, అలాగే దుర్గామాతకు పూజ చేశారు. నవరాత్రులు చేస్తారు ఇక్కడ. చూడండి, ఇక్కడ వడ్లు వేస్తారు, మట్టిలో వేస్తే 9 రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. చూడండి, ఇలా శ్రీరామ అని రాశారు. చూడండి, అలాగే ఇంకా పిలిచారు తినడానికి, ఇంకా మేము వెళ్ళి తింటున్నాం. చూడండి, శనగలు ఇలా పెట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వెళ్తే తినేసాను. ఇద్దరు సైడ్ హోమం కూడా చేశాను, కానీ హోమం వీడియో చూపెట్టలేను. హోమం కూడా జరిగింది, అంటే అందరం కలిసి కూర్చున్నాము. హోమం పంతులు మంత్రాలు చదువుతుంటే మేము కూడా వేసాము, అందులో వడ్లు ఉంటాయి కదా అవి వేసేసాము. ఓకే ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాము. బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.